వెరీ గుడ్. అసలు సీన్ కంటే ఈ సీనే బ్రహ్మాండంగా ఉంటుంటుంది. అలా నవ్వుతారేంటండి? అక్కడ జరిగిన రభసకి నాకు ఒడుకు పుట్టింది. ఏమైనా నువ్వు తొందరపడ్డావేమో వదినా. తొందరపడటం ఏంటి? బుద్ధి తక్కువగా ప్రవర్తించింది. ఎందుకు వస్తుంది ఆవేశం? ఆవిడ మీద పడితే మాత్రం నన్ను ఏమన్నా కొరుకు తింటుందా? నా శీలం కరిగిపోతుందా? లేదండి, లేదు. నేను ఆ మాటలు వినలేకపోయాను, ఆ ఘోరం చూడలేకపోయాను. అక్కడ అంత ఘోరం ఏం జరిగిపోయిందని ఆవిడ సరే సిగ్గు సరే లేకుండా ప్రవర్తించింది. నువ్వు మాత్రం ఏం చేశావు? అలాగా జనంలా ఆ అమ్మాయి మీద పడి కొట్టడం తిట్టడం ఎంత అసహ్యంగా ఉంది. రేపు ఇదంతా పేపర్లో పడుతుంది. సమాధానాలు సంజాషులు చెప్పుకోలేక నేను చావాలి. వదినా, చూడండి, వదిలికి ఏమైందో చూడండి. ఒరే ఇడియట్, ఇంకో ఇడియట్ పుట్టుపోతున్నాడు రా. నిజంగానే చెబుతున్నది డాక్టరా ఇడియట్? అదేమిటండి, కోడల్ని కనమానండి. ఏమండి, నా మీద కోపం పోయిందా? ఇంకా ఈ కోపాలే సాగలే వదినా. త్వరలోనే మా కోడల పిల్ల పుడుతుంది, అన్ని అంచేస్తుంది. అయితే మీ వదిన మరదలు ఇద్దరు ఆవిడ కూతుర్ని నువ్వు కొడుకుని కంటానికి ఖాయం చేశారన్నమాట. ఒరేయ్, ఎవరు ఎవరిని కనాలో నిర్ణయించుకున్నారు, సంబంధాలు ఖాయం చేశారు. ఇక మేము వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరు. అప్పుడే ఏమిటన్నయ్యా? అది కాదమ్మా, అక్కడ పేషెంట్లు గోల పెడుతుంటారు. వదినా, ఎరక్క నువ్వు సినీ యాక్టర్ని, నేను డాక్టర్ని పెళ్లి చేసుకున్నాం. ఆయన కాల్ షీట్లు, ఈయనకి పేషెంట్లు. మీ వదిన కడుపులో బిడ్డ, మన నోట్లో మట్టి గడ్డ. ఎవరు? దయానందం మేస్తారా? ఏమిటి విశేషాలు ఇలా దయచేశారు? ఊరికే రారు మహానుభావులు. ఏముందయ్యా, పెద్దమ్మాయి పెళ్లి చేయాలి, మన వాళ్ళని ఒకసారి చూసేద్దామని. ఇదే ఆ సంగతి. ఎవడైనా 4 రూపాయలు పోగు చేసుకుంటే చాలు, వాడు చుట్టూ మూగేస్తుంటారు. మేస్టారు, ఇదివరకు మాట ఎలాగున్నా ఇప్పుడు వారసుడు పుట్టబోతున్నాడు. ఏమిటి, రాధమ్మకు నిలదప్పిందా? తప్పింది. ఇక మీద దాన ధర్మాలు బంధు. అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? వెళ్ళి రండి. నటేశం, ఎవరు? దయానంద మాస్టారా? నమస్కారం మాస్టారు, లోపల రండి. ఈ వాకిట్లో కుక్కలాగా ఎంత కాపలా కాసినా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. మరగడం ఒక్కటే మనకు మిగిలింది. నీతో నన్ను పోల్చుకుంటావేంటో, నాది విశ్వాసం గల జాతి. సార్ మీకు ఫోన్. జస్ట్ మినిట్. హలో, నేను రాజు మాట్లాడుతున్నాను. ఏంటి అలాగా? వదినా, హార్లిక్స్ తాగుదినా? హార్లిక్స్ ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వేమో ఇష్టం లేదంటావు, అన్న ఏమో అరగంటకు ఒకసారి ఇవ్వాలి, లేకపోతే మీ చర్మం ఒలిపించేస్తాను అంటాడు. హార్లిక్స్ తాగుదినా? ఓ పని చెయ్యి, ఈసారికి నువ్వు తాగే. సరే, ఇక ముందు నేనే తాగుతానులే. ఈ ఒక్క గ్లాస్ తాగుదినా? మా తల్లివి కదూ. సరే. రాధా, రాయిలా. ఆ గ్లాస్ తాగు. అందులో అది ఏం పర్వాలేదు. కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకున్నారు. ఇది తాగితే ఇతని కడుపులో ఉన్న కుళ్ళు కల్మషం అంతా కరిగిపోతుంది. ఏమైందండి? రాధ, నీ మంచితనానికి ఫలితం ఆనాడే చెప్పాను. వీళ్ళేం పరాయి వాళ్ళని నెత్తినెక్కించుకున్నావు. నువ్వు పాలు పోస్తే వీళ్ళు విషం కక్కారు. ఈ గ్లాసులో మందు కలిపి నీ కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకున్నారు. మెడికల్ స్టోర్స్ వాళ్ళు నాకు ఫోన్ చేయబట్టి సమయానికి వచ్చాను. లేకపోతే ఏమయ్యేది? ఈ రాక్షసుల దురాశ దుర్బుద్ధికి మన బిడ్డ బలే. వీళ్ళకి ఒక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నేను షూటింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి వీళ్ళ ముఖాలా కనిపించకూడదు. ఎందుకంత ఘాతకానికి తలబెట్టారు? నేను మీకేం ద్రోహం చేశానని నా కడుపుకు చిచ్చు పెట్టిపోయారు. వెళ్ళండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఆగండి. ఇదిగో, మీ బిడ్డకు అన్యాయం చేస్తానని, నాకు పుట్టపోయే బిడ్డను చంపాలని చూశారు. మీ పాపాన్ని వీడి బలి కాకూడదు. వీడి కోసం ఇస్తున్నాను, తీసుకెళ్ళండి. హలో, మీరా సార్? నమస్కారం సార్. నమస్కారం. రాజు లేడా? లేదు సార్, వారు అత్తవారింటికి వెళ్ళారు. అలాగా? ఇదిగో నెక్స్ట్. పల్సు. డబ్బులన్నీ పర్సులో పెట్టామంటే మొత్తం అంతా కొట్టేస్తారా బాబు? వద్దురా. ఇది కొట్టేసిన పర్సు